స్టాల్ బాపట్ల వరి పరిశోధన క్షేత్రం వారు ఏర్పాటు చేసిన ఈ స్టాల్ అండి. మేడం గారిని అడిగి ఈ వీళ్ళ ప్రత్యేకత ఏంటి అని తెలుసుకుందాం. నమస్తే మేడం, మీ స్టాల్ ప్రత్యేకత తెలియజేయండి. నా పేరు డాక్టర్ కృష్ణవేణి అండి. నేను బాపట్ల వరి పరిశోధన స్థానంలో సైంటిస్ట్ ప్లస్ హెడ్గా పనిచేస్తున్నాను. మా పరిశోధనా స్థానం నుంచి ఇప్పటి వరకు 14 రకాలైనటువంటి వరి రకాలు విడుదల చేయడం జరిగిందండి. వాటిల్లో ముఖ్యంగా బీపీటీ 5204 సాంబా మసూరి అనేటటువంటి రకము మనకి దేశ విదేశాల్లో కూడా చాలా ప్రఖ్యాతి చెందినటువంటి రకం. ఈ రకం యొక్క కుకింగ్ క్వాలిటీ తర్వాత మార్కెట్ కూడా చాలా బాగుండటం వలన ఇది చాలా ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయబడుతుందండి. దేశవ్యాప్తంగా కూడా అనేక దేశాలకు కూడా ఈ బియ్యం ఎగుమతి చేయబడుతున్నాయి. అదేవిధంగా మనకి దీని తర్వాత మనకి బాపట్ల పరిశోధన స్థానం నుంచి బీపీటీ 3291 సోనా మసూరి అనే రకము, అట్లాగే బీపీటీ 2270 అంటే బావపురి సన్నాలు, ఆ తర్వాత బీపీటీ 2595 తేజ అనే రకం, ఇవన్నీ కూడా క్వాలిటీ ఉన్నటువంటి రకాలని మనం బాపట్ల పరిశోధన స్థానం నుంచి రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ దిగుబడి కూడా బాగుంటుందండి. దిగుబడి 35 నుంచి 45 బస్తాల వరకు ఉంటుంది. సన్నగింజ రకాలు బాపట్ల నుంచి రిలీజ్ అయినటువంటి రకాలన్నీ కూడా సన్నగింజ రకాలు. కుకింగ్ క్వాలిటీ అన్నీ కూడా ఏంటంటే వండినప్పుడు అన్ని అన్నానికి తినడానికి చాలా బాగుండే రకాలు. వీటన్నిటిని కూడా మనం ఇప్పటి వరకు 14 రకాలు రిలీజ్ చేయడం జరిగింది. వీటితో పాటుగా మనకి బాపట్ల పరిశోధన స్థానం నుంచి మనం బ్లాక్ రైస్ని తయారు చేయడం జరిగిందండి. మనకి ఆరోగ్యం మీద అవగాహన పెరిగినటువంటి నేపథ్యంలో చాలామంది ఎక్కువ మంది మనకి రకరకాల రంగుల బియ్యం ఆవశ్యకతను గురించి కానీ అదేవిధంగా వాటిలో ఉన్నటువంటి పోషక విలువల గురించి కూడా అందరికీ అవగాహన పెరిగి చాలామంది రైతులు ఏం చేస్తున్నారంటే మనకి నార్త్ ఇండియా నుంచి తీసుకొచ్చినటువంటి బర్మా బ్లాక్ అనే బ్లాక్ రైస్ వెరైటీ, అదేవిధంగా నవారా కేరళ నుంచి ఉన్నటువంటి నవారా రకం ఎర్ర రకం చేసి ఆర్గానిక్ స్టోర్ల ద్వారా విక్రయించడం జరుగుతూ ఉందండి. చాలా మంది తింటున్నారు కూడా వాటిని, ఎందుకంటే వాటిల్లో ఉన్నటువంటి పోషక విలువలు బాగుంటాయి కాబట్టి మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి. అంటే ఫెర్టిలైజర్స్ ఎక్కువ రాకుండా ఉంటాయి అని పురుగు మందులు కొట్టాల్సిన అవసరం ఉండదు. ప్రకృతి వ్యవసాయ పద్ధతులు కూడా ఎలాగైనా చేయొచ్చు, ప్రకృతి వ్యవసాయంలో కూడా చేయొచ్చు. అదేవిధంగా మనకు మామూలు ఎరువులు పురుగు మందులు వాడి కూడా చేయొచ్చు. ఇనార్గానిక్ మెథడ్లో ఎలా చేసినా కానీ పండుతాయి ఇవి. అంటే మనకి ఇంతకుముందు వచ్చినటువంటి బర్మా బ్లాక్, నవారా ఇవన్నీ కూడా ఏంటంటే దేశవాళీ రకాలు. వాటికి ఏంటంటే దిగుబడి చాలా తక్కువగా ఉంటుంది, బాగా హైట్ పెరుగుతాయి, పడిపోతాయి, 10 బస్తాల కన్నా ఎక్కువ దిగుబడి రాదు ఎకరాకి. ప్లస్ వాటికి ఏంటంటే అన్నం వండి తిన్నప్పుడు కూడా మనకి బాగుండదు. బర్మా బ్లాక్ అనేది అన్నం వండినప్పుడు ముద్దలాగా అయిపోతుంది. ఇటువంటి వాటిలో ఉన్నటువంటి నెగిటివ్ లక్షణాలన్నింటినీ కూడా తీసేసి మనము పాజిటివ్గా మామూలు సాంబా మసూరి లాగా సన్నగా ఉండేటటువంటి రకాలు, అదేవిధంగా పోషక విలువలు మాత్రం ఏమాత్రం తగ్గకుండా ఉన్నటువంటి రకాలని మనం రూపొందించడం జరిగింది బాపట్ల పరిశోధన స్థానం నుంచి. దీనిలో ముఖ్యంగా మనం బ్లాక్ రైస్ వెరైటీ బీపీటీ 2841 అనేటటువంటి బ్లాక్ రైస్ వెరైటీని మనం 2023 సంవత్సరంలో మనం రిలీజ్ చేయడం జరిగింది. దిగుబడి ఇది 25 బస్తాల నుంచి 30 దాకా వస్తుందండి. మామూలు సార్వాల్లో సాగు చేసుకోవచ్చు, రబీలో కూడా సాగు చేసుకోవచ్చు. 125 రోజుల పంటకాలం ఉంటుందండి. ఇది పడిపోకుండా ఉంటుంది, తర్వాత దోమవాకి తెగులు కూడా తట్టుకుంటుంది. చాలా సన్నగింజ రకం. ఇది మనం వండినప్పుడు కూడా 5204 లాగా కుకింగ్ క్వాలిటీ చాలా బాగుంటుంది, తినడానికి కూడా అనువుగా ఉన్నటువంటి రకం అనమాట ఇది. తర్వాత ఇది ఎర్రవరి రకం బీపీటీ 2858 అనే రకాన్ని కూడా మనం డెవలప్ చేయడం జరిగింది. ఇది 3 సంవత్సరాల మినీ కిట్ దశని పూర్తి చేసుకుని ఉంది. ఇది రిలీజ్కి రెడీగా ఉందన్నమాట. ముఖ్యంగా ఏంటంటే ఇది కూడా చాలా సన్నగింజ రకం. నవారాతో పోల్చినప్పుడు చాలా సన్నగింజ, 5204 కన్నా సన్నగా ఉంటుంది. తర్వాత ఇది 30 బస్తాల వరకు దిగుబడి ఇస్తుందండి. 135 రోజులు దీని పంటకాలం. ఇది కూడా దోమని, అగ్గి తెగుల్ని, అలాగే ఆకెండు తెగుల్ని కూడా తట్టుకునేటటువంటి రకం. ఈ 2 రకాల్లో కూడా ముఖ్యంగా ఏంటంటే పోషక విలువలు ఎక్కువగా ఉన్నాయండి. ఐరన్, జింక్ ఎక్కువగా ఉంటుంది. ఈ కలర్ అనేది బ్లాక్ రైస్లో ఉన్నటువంటి నల్లటి పై పొర నల్లగా ఉంటుందండి. ఇది యాంథోసైనిన్ అనేటటువంటి పదార్థం వలన వస్తుంది. అదే ఈ ఎర్ర రకంలో ఏంటంటే పై పొర ఎర్రగా ఉంటుంది. ఇది ఎట్లా వస్తుందంటే ప్రోయాంథోసైనిడిన్ అనే పదార్థం డిపాజిట్ అవటం వల్ల పైపొరగా ఇట్లా వస్తుంది అనమాట. యాంథోసైనిన్ కానీ ప్రోయాంథోసైనిడిన్ కానీ ఇవి ఎక్కువగా ఉన్నప్పుడు ఏంటంటే మనకి టోటల్ ఫినాల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అట్లాగే దానిలో యాంటీ ఆక్సిడెంట్ యాక్టివిటీ ఎక్కువగా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్ యాక్టివిటీ ఎక్కువగా ఉన్నప్పుడు ఏంటంటే అది మన శరీరంలో నిత్యం ఉత్పత్తి అయ్యేటటువంటి ఫ్రీ రాడికల్స్ని బ్యాలెన్స్ చేస్తుంది, సమతుల్యం చేయటం వలన మనకి వివిధ రకాల దీర్ఘకాలిక రోగాలు అయినటువంటి మధుమేహం కానీ, బీపీ, డయాబెటీస్, క్యాన్సర్స్ ముఖ్యంగా వీటన్నిటి నుంచి కూడా మనకి ఇమ్యూనిటీ, మనకి రోగనిరోధక శక్తి పెరుగుతుందండి. ఈ యాంటీ ఆక్సిడెంట్ యాక్టివిటీ ఎక్కువగా ఉండటం వల్ల ఫ్రీ రాడికల్ని సమతుల్యం చేయటం వల్ల మనకి రోగనిరోధక శక్తి ఎక్కువగా పెరుగుతుంది. దానివల్ల ఏంటంటే మిగతా రకాలైన రోగాలన్నింటినీ కూడా తట్టుకునే శక్తి వస్తుంది. కాబట్టి వీటిని మనం తినడం అనేది చాలా ముఖ్యం.
అయితే చాలా మంది ఏంటంటే ఆ కలర్ వలన చాలా తినట్లేదు. ప్లస్ ఏంటంటే మనకి దేశవాళీ రకాలు ఎక్కువగా దొరికే దేశవాళీ రకాలు అదే ఉడకకపోవటం అనేది ఏమి ఉండదండి. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మనం సాంబామసూరి రకం తీసుకున్నా సరే మనం పైపర్తో అంటే అన్పాలిష్డ్ ముడి బియ్యం తీసుకున్నప్పుడు అది ఎట్లా ఉడుకుతుందో ఇది కూడా అంతే ఉడుకుతుంది. ఇప్పుడు వాటినేమో మనం పాలిష్ చేసి తింటున్నాము, వీటినేమో ముడి బియ్యం తింటున్నాం. ఎందుకంటే ముడి బియ్యం తింటే మనకి అన్ని రకాల పోషక విలువలు వస్తాయని. ఫుల్ యాంటీ ఆక్సిడెంట్తో పాటుగా ఐరన్, జింక్, ప్రోటీన్ కూడా ఎక్కువ ఉంటుందండి వీటిల్లో. 10% వరకు ప్రోటీన్ ఉంటుంది వీటిల్లో. మామూలు మన నార్మల్గా మనం తినే వాటిలో 6 to 7% ఉంటుంది. దీనిలో 10% ప్రోటీన్ ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్ యాక్టివిటీ కూడా వైట్ రైస్ కన్నా 4 times ఎక్కువ ఉంటుంది వీటిల్లో. ఐరన్, జింక్ కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి పోషకాలు, మనకు మెడిసినల్ వాల్యూస్ ఉన్నటువంటి రకాలు. ఇవి మన దేశవాళీ రకాల కన్నా కానీ మెడిసినల్ ప్రాపర్టీస్ దీనిలో ఎక్కువగానే ఉన్నాయి, ఏమాత్రం తక్కువ కాదు. అయితే ఏంటంటే మనం తినడానికి ఇది మామూలుగా ముడి బియ్యం లాగా తినలేని వాళ్ళకి ఏం చెప్తున్నాం అంటే కొంచెం లైట్ పాలిష్ చేసుకుని లైట్గా పాలిష్ చేసుకుంటే కనుక అంటే 1 to 2%, 5% కూడా సింగిల్ పాలిష్ కూడా వద్దు. దానికన్నా తక్కువ చేసుకున్నప్పుడు నార్మల్ రైస్ లాగా కుక్ చేసుకోవచ్చు. మామూలు రైస్ లాగా ఇలా తినేయచ్చు. ఒకవేళ ఇలా తినలేని వాళ్ళు లైట్ పాలిష్ చేసుకున్నట్టయితే నార్మల్ రైస్ మనం ఎంతసేపు ఉడకబెడతామో అంతసేపే అన్ని నీళ్ళే, ఎక్కువ నీళ్ళు అవసరం లేదు, ఎక్కువసేపు నానబెట్టక్కర్లేదు, ఎక్కువసేపు కుక్ చేయాల్సిన అవసరం కూడా లేదు. నార్మల్గా ఇంట్లో ఎలా వండుకుంటాం అలా వండుకుని తినొచ్చండి. తర్వాత వీటిలో ఏంటంటే కొంతమంది తినలేని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు పొడి చేసుకుని గంజిలాగా చేయటము, ఇడ్లీ రవ్వ సూప్ లాగా చేసుకోవటము, ఇడ్లీ రవ్వ తర్వాత ఉప్మా రవ్వ లాగా చేసుకోవడం. అటుకులు చేసాము, అటుకులు బ్లాక్ రైస్ అటుకులు, ఇది 2841 అటుకులు, ఇదేమో రెడ్ రైస్ అటుకులు అండి. ఈ అటుకులు చేసాము వీటితో. అదేవిధంగా వీటితో మనం ఈ వడియాలు చేసాము. తర్వాత కేక్ కూడా చేసామండి, రైస్ కేక్. ఇది చూపిస్తాను నేను. రైస్ కేక్ కూడా చేసాము. దానిలో ఏంటంటే మనము ఇది వడియాలు, ఇడ్లీ రవ్వ, ఉప్మా రవ్వ రకరకాలుగా, ఇంకా పూరి పిండిలో కొంత పిండి ఇది కలిపేసుకోవడం అట్లా తింటున్నారు తినేవాళ్ళు. కొన్ని రకాల ఏదో విధంగా మనం ఫుడ్లోకి వెళ్తే అది మనకి బెనిఫిషియల్ కాబట్టి అట్లా చేస్తున్నారు. మనం చెప్పకుండా రైతులు షుగర్ వాడలేదు, వితౌట్ షుగర్, వితౌట్ మైదా, వితౌట్ కలర్. మనం కలర్ కూడా ఏమి యాడ్ చేయాలి. నార్మల్గా ఇది పౌడరే మనకు బ్లాక్ కలర్లో ఉంటుంది కాబట్టి దానిలోనే మనం కేక్ చేసుకున్నట్లయితే మనకి కేక్ తిన్నప్పుడు ఇది మనకి తినకూడదు హెల్తీ పరంగా అనుకున్నప్పుడు ఈ కేక్ న్యూట్రిషియస్ కూడా ఉంటుంది. హెల్దీ అని చెప్తున్నాను. బేకరీ ప్రోడక్ట్స్ లో ఈ పౌడర్ కలిపినట్టయితే దాని యొక్క వాల్యూ పెరుగుతుంది, న్యూట్రిషనల్ వాల్యూ. జనరల్ గా బేకరీ ప్రోడక్ట్స్ అన్ని అంత హెల్దీ కాదు, వాటిలో న్యూట్రిషన్ ఏమి ఉండదు. ఈ పౌడర్ కనుక యూజ్ చేసి కొంతలా కలిపినట్లయితే మనకు న్యూట్రిషనల్ వాల్యూ పెరగడంతో పాటుగా ఆరోగ్యం కూడా పెరుగుతుంది. కాబట్టి ఇప్పుడు వారానికి ఒక్కసారి అయినా పిల్లలనే కాదు అంటే ఏదైనా ఈ రకమైన ఉత్పత్తులు ఏవైనా సరే మన ఆహారంలో భాగంగా చేసుకున్నట్లయితే మనకి ఆరోగ్యం పెరగడానికి, తర్వాత రోగాల బారిన పడకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి విరివిగా వాడాలని చెప్పి నేను అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. ఆత్మీయ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.